హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. సో లేట్ చేయకుండా మన ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం స్వీట్ కార్న్ రైస్ చేసుకోవడానికి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం. ముందుగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టి 1 స్పూన్ నూనె అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో మనం బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలుకలు వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకొని ఉన్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1 కప్ స్వీట్ కార్న్ అలాగే 1 కప్ క్యారెట్ తురుము యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. సో వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో బాస్మతి రైస్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను. వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం నీళ్లు యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బాస్మతి రైస్కి మనం 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే పుదీనా వేసుకోవాలి. సో ఇది కొంచెం బాయిల్ అయింది కదా, ఇప్పుడు మనం మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. సో చూడండి, మన బిర్యానీ రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ స్వీట్ కార్న్ రైస్ రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.